డీటెయిల్స్ చూద్దాం. చార్మినార్ సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ తో పర్ల్స్ షాప్ లో ఉన్న భవనంలో మంటలు చెలరేగాయి. ఇక ఏసీ కంప్రెసర్ పేలడంతో స్పాట్ లోనే 3 మృతి చెందారు. అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో 5 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. ऊपर चढ़ने वाले नहीं तो ऊपर से चढ़े చార్మినార్ సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ తో పర్ల్స్ షాప్ ఉన్న భవనంలో మంటలు చెలరేగాయి. ఇక ఏసీ కంప్రెసర్ పేలడంతో స్పాట్ లోనే 3 మృతి చెందారు. అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో 5 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చార్మినార్ సమీపంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, హైదరాబాద్ వీర్ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో ఇప్పటికే 8 మంది మృతి చెందారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో తీవ్రంగా స్పృహ కోల్పోయిన బాధితులు అక్కడికక్కడే ఏసీ కంప్రెసర్ పేలడంతో 3 చనిపోగా మరొక 5 హాస్పిటల్లో మృతి చెందారు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో రెసిడెన్షియల్ భవనంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు కూడా వ్యాపించినట్లు ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తున్నారు. తెల్లారిలో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపోవడంతో ఆ భవనంలో సుమారుగా 4 కుటుంబాల నివాసం ఉంటూ ఉన్నాయి. ఈ మొత్తం బిల్డింగ్ లో 30 మంది అదే సమయంలో అక్కడే ఉన్నారు. అయితే కొద్ది మంది మాత్రం వెంటనే కూడా మంటలు చెలరేగినట్టు గుర్తించి వారందరూ కూడా బయటకు వచ్చి తమ ప్రాణాలు అయితే కాపాడుకున్నారు. అయితే మరికొంతమంది కూడా బయటకు వచ్చి తమ ప్రాణాలను కాపాడుకున్నామన్న సమయంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో పాటుగా వేడి పూర్తిగా కూడా ఆవరించింది. ఎలా వెళ్లాలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఈ క్రమంలోనే సుమారుగా ఆ బిల్డింగ్ లోనే చాలా మంది ఇరుక్కుపోయారు. 16 మంది వరకు ఇరుక్కుపోయారు. వెంటనే కూడా స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించిన వెంటనే సుమారుగా 10 ఫైర్ ఇంజిన్లు అయితే మొదటిగా 4 ఫైర్ ఇంజిన్లు అయితే చేరుకున్నాయి. అయితే మంటలు దాటి ఎక్కువగా ఉండడంతో ఆ మంటలను అదుపు చేయడంలో కూడా ఫైర్ సిబ్బంది ఎంతటికీ ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రావడంతో మరో 6 ఫైర్ ఇంజిన్లు అయితే వచ్చాయి. మొత్తం 10 ఫైర్ ఇంజిన్లతో అయితే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిల్డింగ్ లో ఉన్న మొత్తం 30 మందిలో కేవలం 16 మందిని మాత్రమే అప్పటికప్పుడు రక్షించారు. మిగిలిన 8 మంది అయితే ప్రస్తుతం మృతి చెందారు. విద్యుత్ లైన్ లో ఉండండి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శశి, మృతుల సంఖ్య 10 వరకు ఉండొచ్చన్న సమాచారం అందుతోంది. ఏంటి అప్డేట్స్? అలాగే హాస్పిటల్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి కూడా అంటే సివియర్ కండిషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏంటి పరిస్థితి ఏంటి? మొత్తానికి అత్యంత విషాదమే చెప్పాలి. ఇప్పటికే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 8 మంది ఇప్పటికే మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది. 8 మందిలో కూడా 2 చిన్నారులు ఉన్నారు, 3 పురుషులు ఉన్నారు, ఆ తర్వాత 3 మహిళలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ వెంటనే మంటలు వ్యాపించే దట్టమైనటువంటి పొగలు కూడా కమ్ముకున్నాయి. మంటలు వ్యాపించినటువంటి సమయంలోనే ఇంట్లో ఉన్నటువంటి ఏసీ కంప్రెషన్ ఒక్కసారిగా కూడా బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అయిన వెంటనే మంటలు ఇంకా అంతకంతకు ఎక్కువగా పెరగడం, ఆ తర్వాత కంప్రెసర్ బ్లాస్ట్ అయిన తర్వాత ఆ బ్లాస్ట్ దాటికి స్పాట్ లోనే 3 చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించేటటువంటి ప్రయత్నం ఫైర్ సిబ్బంది
పోలీసులు చేశారు. అయితే అప్పటికే జరగాల్సినటువంటి ఘోరం జరిగినట్టుగానే తెలుస్తుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక 5 కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా కొంతమందికి ప్రజెంట్ గాయాలైన వాళ్ళు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ప్రమాదం సంభవించిన తర్వాత లోపలికి వెళ్లేందుకు ఇటు ఫైర్ సిబ్బంది కూడా కష్టతరంగానే మారింది. ఎందుకంటే ఒకవైపు మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి, మరోవైపు దట్టమైనటువంటి పొగ కూడా కమ్ముకుంది. ఇలాంటి పరిస్థితుల్లో లోపల చిక్కుకున్న వారంతా కూడా ఆహాకారాలు చేస్తున్నారు. తమను బయటకు పంపించేటటువంటి అంటే బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి వారంతా కూడా ఆహాకారాలు చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఇంకా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు కూడాను ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ప్రమాదం సంభవించిన తర్వాత ఘటనా స్థలికి ముందుగా స్థానికంగా ఉండేటటువంటి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. అయితే ఆ మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడికి కూడా మంటలు అదుపులోకి రాలేదు. ఆ తర్వాత స్థానికంగా ఇంకా మరొక ప్రాంతం నుంచి కూడా మరొక ప్రాంతం నుంచి ఫైర్ సిబ్బంది ఫైర్ వాహనాలతో ఘటనా స్థలికి చేరుకున్నారు. ముందు భాగంలోనే వెనుక భాగం నుంచి కూడా మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఒకసారి మనం ఫైర్ సిబ్బంది మాట్లాడుతున్నాం. సార్ మా పార్ట్ ఆఫ్ వర్క్లో మేము చూసుకుంటూ క్లోజ్ రూమ్లో వెళ్ళడం జరిగింది సార్. క్లోజ్ రూమ్లో వెతకడం జరిగింది. అందులో ఒక రూమ్ బ్రేక్ చేస్తే అక్కడ ఒక 5 to 6 మెంబర్స్ని చూడడం జరిగింది. వాళ్ళు అన్కాన్షియస్లో పడి ఉంది. ఇమీడియట్గా అంబులెన్స్లో బయటకు తెచ్చి అంబులెన్స్లో చిన్నపిల్లలకు సంబంధించి ఇద్దరిని చూశాను సార్ నేను. ఇద్దరు ఇంకా 3 మెంబర్స్ పెద్దవాళ్ళు. అది లోపలికి వెళ్ళే సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? మాది 4th టర్న్అవుట్ సార్. స్టార్టింగ్ ఉన్నది మొగల్పుర స్టేషన్ వాళ్ళు చెప్పగలుగుతారు సార్. మేము వచ్చినప్పుడు కూడా చాలా భయానకమైన సిచ్యువేషన్ ఉంది. ఎవరు లేరు. అదంతా సార్ వాళ్ళు చూసారు సార్. నేను లోనే ఉండే. థ్యాంక్ యూ. ప్లీజ్ ఇంకేమైనా ఉంటే డిఎఫ్ఓ గారు ఇస్తారు. ఓకే, మొత్తానికి మాత్రం రెస్క్యూ టీం కూడా ఇప్పటికే బయటికి వచ్చేసింది. లోపల మొత్తం పూర్తిగా గాలించారు. సుమారుగా 4 కుటుంబాలు లోపల ఉంటాయంటూ కూడా ఇప్పటికే ఫైర్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. 4 కుటుంబాలకు సంబంధించినటువంటి సుమారుగా 30 మంది లోపల నివసిస్తూ ఉన్నారు. అయితే ఉదయం వీరంతా కూడా నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి బయటికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత అప్పటికే బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ప్రధానమైనటువంటి బయటకు వచ్చే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం మనం ఒకసారి చూడొచ్చు. ఇదంతా కూడా బయట పొగ తర్వాత దట్టమైనటువంటి మంటలు కూడా అందుకున్నాయి కాబట్టి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అనంతరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న తర్వాత ప్రధానంగా నిచ్చెనల సహాయంతో లోపల ఉండేటటువంటి వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే కిటికీల వద్ద నుంచి సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని ఫైర్ సిబ్బంది రక్షించి వారిని కిందకి తీసుకుని వచ్చారు. ఇంకా లోపల ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అనే అంశాల గురించి తనిఖీ చేసేందుకు లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యపడలేదు. ఎందుకంటే ఇంకా మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి, మరోవైపు పొగలు కూడా దట్టంగా కమ్ముకుంటూనే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి, అవకాశం లేదు కాబట్టి పూర్తిగా మంటలను అదుపు చేసి అనంతరం పొగ దట్టంగా అమ్ముకున్న పొగ బయటికి వెళ్ళిన తర్వాత ఈ ఫైర్ సిబ్బంది ప్రత్యేకమైనటువంటి కిట్లు ధరించి లోపలికి వెళ్లారు. ప్రధానంగా ఈ పొగ ఉన్నప్పటికీ కూడాను ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి మాస్కులు సిలిండర్ల సహాయంతో లోపలికి వెళ్ళి లోపలంతా కూడా ప్రతి చోట కూడా క్షుణ్ణంగా అణువణువున గాలించారు. ఇదే సమయంలో లోపల సుమారుగా 8 మందికి సంబంధించినటువంటి అప్పటికే స్పృహ తప్పి పడిపోయి అపస్మారక స్థితిలో ఉండేటటువంటి 8 మందిని గుర్తించారు. ఆ తర్వాత మిగతా కొంతమంది క్షతగాత్రులను కూడా గుర్తించారు. ఆ అపస్మారక స్థితిలో చేరుకున్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించడానికి వీలుగా స్థానికంగా అందుబాటులో ఉండేటటువంటి అంబులెన్స్ రప్పించారు. ఆ వెంటనే ఆ 8 మందిని కూడా వివిధ మార్గాల్లో ఆసుపత్రులకు తరలించారు. సో అప్పటికే ఇంట్లో భారీగా మంటలు ఎగిసిపడడంతో పాటు ఆ మంటల దాటికి ఆ తర్వాత వేడి దాడికి ఏసీకి సంబంధించినటువంటి కంప్రెషన్ పెద్ద శబ్దంతో పేలింది. సో ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత లోపల ఉండేటటువంటి వారిలో కొంతమంది మృత్యువాత పడ్డారు. సుమారుగా 3 అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. సో ఇంకా మరొక 5 మంది కూడాను అపస్మారక స్థితిలోకి వెళ్లి గాయాల పాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిని సత్వరమే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ కూడాను ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స అందించినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పోలీసులు ఎవరిని కూడా లోపలికి అలో చేయనటువంటి పరిస్థితి, స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి సందర్భాలు కూడా మనం ఒకసారి విజువల్స్ చాలా స్పష్టంగా చూడొచ్చు. మొత్తానికి అత్యంత విషాదకరమైనటువంటి ఘటన అంటూ చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాల్లో ఎక్కడో కూడా పెద్దగా ఈ మరణాలు సంభవించలేదు. కానీ ఇక్కడ మాత్రం ఒకే కుటుంబానికి సంబంధించిన వారు మృత్యువాత పడడంతో పాటు ఇందులో పిల్లలు కూడా చిన్నారులు కూడా ఉండడం అనేది దారుణం అని చెప్పుకోవచ్చు. थोड़ी देर पहले इन्फॉर्मेशन मिली। अच्छा, क्या सा पूरे ऑफिशियल से मौजूद हुआ इंसिडेंट की बात है? 8 जने मर गए।
पता नहीं कितने मरे, पता नहीं कितने मरे, लेकिन अभी पता करना है क्या? तुम्हारे से बात करो, इनसे करो, फिर तुम करे बात फिर वो करते। ప్రమాదం ఎలా సంభవించిందన్న అంశాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, తర్వాత కంటిన్యూ చేద్దాం.